శ్రీరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తులు కొంతమంది ఉన్నారు. మేడం, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ప్రాణ ప్రతిష్ఠ సంబంధించి? మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఇలాంటి చరిత్రలో ఇలాంటి విషయాలు జరిగేటప్పుడు మేము ఈ జనరేషన్ లో ఉండడం అనేది నిజంగా మేము చాలా అదృష్టం చేసుకోకుండా అనుకుంటున్నాము. కళ్ళ నిండా ఈ దృశ్యాన్ని చూసేదానికి మేము నిజంగా ధన్యులు అయ్యామనే చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. 500 సంవత్సరాల నాటి మన కోరిక ఇన్ని సంవత్సరాలకు తీరింది. జరిగిపోయిన తరాల వారికి అందించలేకపోయినా భావితరాల వారికి ఆ శ్రీరామచంద్రుల వారు తప్పకుండా అందరినీ ఇంకా పెద్ద పెద్ద దేవాలయాలు ఇంకా మిగతా 2 చోట్ల కూడా కట్టాలంట. అవి కూడా మంచి మనసు చేసుకొని మన ప్రధానమంత్రి మోదీ లాంటి వారు ఇంకా పెద్దలు దయించి అక్కడ కూడా శ్రీరామ మందిరాలు నిర్మిస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ ఆ శ్రీరామచంద్రుల వారికి ఇన్ని సంవత్సరాలకు అయోధ్యలో ఆయన ఉదయించినందుకు శతకోటి వందనాలు సమర్పిస్తున్నాను. సార్, ఈరోజు 500 సంవత్సరాల నాడు గర్మలిగిన ఒక దీపం, జగత్తులో ఒక దీపం ఆరిపోయినట్లు అందరూ కూడా గుళ్ళు ఉన్నాయి కానీ మనం చేసే పూజలు అన్నీ కూడా ఎంతో ఆవేదనతో చేస్తున్నావు. కానీ ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యే పూజ శ్రీరామచంద్రుడికి లోక కళ్యాణం కోసం. సీతాదేవి ఒక ప్రకృతి మాత కాబట్టి శ్రీరామచంద్రుడు కూడా ఈ జగత్తుకి ఒక ప్రజ్వలించే ఒక జ్యోతి లాంటి వాడు. కానీ ఆ జ్యోతి ఒక దీపంలాగా తయారైపోయి 500 సంవత్సరాల నుండి మన కళ్ళల్లో నీళ్లు చూశారు. కానీ ఈరోజు భక్తుల్లో ప్రతి ఒక్కరు దేశాల నుంచి కూడా మనం ఆనంద ఉత్సవాన్ని, ఈ కళ్యాణం ఉత్సవం మహా ఉత్సవాన్ని చూస్తున్నాం. ఈరోజు ఆ పరమాత్మ శ్రీరామచంద్రమూర్తి ప్రతి ఒక్కరి కళ్ళల్లో వెలుగు ప్రజ్వలించేలాగా ఉద్భవించాడు. కాబట్టి ఈ యొక్క ఆనందాన్ని ఉదయం నుంచి కూడా నీళ్లు కూడా ముట్టుకోకుండా ఈరోజు శ్రీరామ క్షేత్రాల్లో మనం ఆనందోత్సవాన్ని గడుపుతున్నాము. కాబట్టి ఆ పరమాత్మ ఎల్లవేళలా ఈ యొక్క ప్రకృతిని అంతా కాపాడి మానవుడిగా పుట్టి ఈ జగత్తును కాపాడినందుకు మేము ఎంతో అద్భుతంగా ఈరోజు ఈ యొక్క భక్తులందరి కోలాహలం చూస్తుంటే మన గుండెల్లో ఆనందోత్సవం కలుగుతుంది. థాంక్యూ సార్. అదే విధంగా మీకు కూడా చాలా సంతోషం. త్రేతాయుగంలో రామ ప్రతిష్ఠన మనం చూడలేకపోయాము. అలాంటిది కలియుగంలో రామ ప్రతిష్ఠన జరగడం, రామరాజ్యం మనకి రావడం చాలా సంతోషం కలిగిస్తుంది. అదేవిధంగా ఈ సందర్భాన్ని ప్రతి ఒక్కరూ ఇంత ఘనంగా మన నెల్లూరు జిల్లాలో జరుపుకోవడం ఇంకా సంతోషంగా కనిపిస్తుంది. చాలా కన్నుల విందుగా ఉంది. ఇలా జనం ఇలా మనం ఈ జర్నీని ఇలాగే సాగించాలని చెప్పి ఇలా రామరాజ్యంలో మనం ఉండడం చాలా సంతోషం, గర్వించదగిన విధం. చాలా సంతోషం. ఈరోజు చాలా గర్వంగా ఉన్నది. ఎంత గర్వంగా ఉన్నదో చెప్పుకోలేనంత భావోద్వేగానిలోనే ఖచ్చితంగా కన్నీటి పర్వంతం అవ్వాల్సిన సమయం ఇది. ఒక జాతి 1,50,000 మందిని చంపి అయోధ్యలో ఆ శవాల మీద కూర్చొని అబ్బురపరిచే దేవాలయాన్ని కూల్చి ఒక మసీదును కడితే ఆ మరకలో నుంచి మనం బయటపడేదానికి 500 ఏళ్ళు పట్టిందండి. ఇన్ని రోజులు నేను ఇండియన్స్ ఫర్ స్లీపింగ్ సొల్యూషన్ అనుకునేవాడిని. స్లీపింగ్ సొల్యూషన్ కాదండి, 500 ఏళ్ళు. ఇది మర్చిపోకుండా మన పూర్వీకులు ఎంతో పోరాడి మళ్ళీ రాముణ్ణి ఆ గర్భాలయానికి తెచ్చుకున్నారు. చాలా గర్వపడుతున్నాం. జై శ్రీరామ్. త్రేతాయుగంలో ఏం జరిగిందో మనం చూడలేకపోయాం, కానీ ఈ కలియుగంలో రాముడి ప్రతిష్ఠించడం, అది మేము ఉండడం, మాకు మా జన్మ ధన్యం అని మేము అనుకుంటున్నాము. అది ఇక్కడ మేమంతా గుడిలో ఇట్లా కన్నుల పండుగగా సంక్రాంతి పండుగలాగా జరుపుకుంటున్నాము. ఈ నెల్లూరు జిల్లాలో అందరూ అట్లానే జరుపుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. అది ఈ మోదీ ఈ రాజ్యంలో రావడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. మోదీ గారి వల్లనే ఇదంతా జరిగిందని చాలా సంతోషంగా ఉంది. ఇది భారతదేశానికి గర్వపడే ఒక రోజుగా మనం ప్రకటించుకోవచ్చు. త్రేతాయుగంలో ఏం జరిగిందనేది మనకు తెలియదు, కానీ కలియుగంలో మాత్రం ఇలా శ్రీరామచంద్రుడికి ఇలా చేసుకోవడం, అందరూ జై శ్రీరామ్ అనే వినాదంతో ఇట్లా ప్రజలందరూ ఒక పండగలాగా, సంక్రాంతి పండగలాగా ఇది చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇది మాత్రం జై శ్రీరామ్. జనసేనకు సంబంధించిన కొంతమంది వీర మహిళలు కూడా ఇక్కడ పాల్గొన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. మేడం నమస్తే, ఎలా ఫీల్ అవుతున్నారు రామ మందిరానికి సంబంధించి అయోధ్యలో? నా పేరు విజయలక్ష్మి కోల, జనసేన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ని. ఈరోజు 22వ తారీఖు బాలరాముడి ప్రతిష్ఠ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎంతో సుదినం. అలాగే దేశం మొత్తం ఎంత సుభిక్షంగా ఉంటుందో 2024లో మా అధ్యక్షుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా మన ఆంధ్ర రాష్ట్రం అంత సుభిక్షంగా ఉంటుందని, శ్రీరామ పాలన అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. అదే విధంగా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నమస్తే. మీకు ఒక జనసేన వీర మహిళగా నేనైతే చాలా గర్వపడుతున్నా. ఈరోజు రామ మందిరము అనేది దేశ క్షేత్రాలలోనే ఒక ఎంతో పుణ్యక్షేత్రము.
మన హిందూ ధర్మాన్ని పాటించి మోడీ గారు ఈరోజు మనకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఎన్నో మంది ప్రజలకి అందరికీ లైవ్ ఇచ్చి కూడా చూపించారు. దానికి ఒక హిందూగా, అందులో ఒక జనసేన వీర మహిళగా నేను చాలా గర్వపడుతున్నా. అలాగే మా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆహ్వానించారు. ఆయన కూడా నరేంద్ర మోడీ గారి ఆహ్వానం మేరకు ఆయన కూడా వెళ్ళారు. కానీ మేము చూడలేకపోయాం ఆయన్ని. అయినా మేము ఎక్కడ నిరాశపడము. నెక్స్ట్ ఇప్పుడు 2024 ఎలక్షన్లలో అలాగే జనసేన పార్టీ ఆ శ్రీరాముడి దయ కరుణా కటాక్షాలతో మేము మా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళాలి, సీఎం అవ్వాలని చెప్పి అంతా దేశం మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలి. పాడి పంటలతో అంతా రైతులు కానీ ఇక్కడ ప్రజలు కానీ చాలా కరువు కాటకాలతో ఇబ్బందులు పడుతున్నారు. వాటన్నిటిలో నుంచి బయటపడాలి. ఆ శ్రీరాముడి దయ కృపా కటాక్షాలు అందరి మీద వెళ్ళవేళలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ 500 years ఇది అవడం వల్ల హ్యాపీ. ఈ రోజు ఇది విట్నెస్ చేయడం అనేది ఇట్స్ గుడ్, చాలా బాగా అనిపిస్తుంది. హోప్ ఇట్ లాంగ్ లాస్ట్ ఎవ్రీ టైం. ఇలానే అందరూ రాముడిని దర్శనం చేసుకోవాలి, కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది. మేము ఉండంగా ఇది చూడడం మా కళ్ళారా చాలా ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాం. అండ్ జై శ్రీరామ్. అదేవిధంగా శబరి శ్రీరామ క్షేత్రంలో నిర్వహిస్తున్నటువంటి సంగీత వాయిద్యాలు కూడా ఎంతో రాముల వారికి మంత్ర శోభయాత్రలుగా ఉన్నట్టుంది. ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సంగీత విద్వాంసులు ఇక్కడికి విచ్చేసి ఈ రోజు అయితే రాముని ప్రతిష్ట ఏదైతే అక్కడ జరుగుతుందో అదే విధంగా వాళ్ళంతా కూడా ఇక్కడ విచ్చేసి అనేక మంది పూజ పురస్కారాలు చేస్తూ సంగీత వాయిద్యాలతో ఇక్కడ నిర్వహిస్తున్నారు అనమాట. అయితే అక్కడ శ్రీ ప్రధాన నరేంద్ర మోదీ చేతుల మీదుగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా యావత్ ప్రపంచ దేశం అంతా కూడా విచ్చేసి అంగరంగ వైభవంగా తిలకిస్తున్నారు. అదేవిధంగా దేశం మొత్తంలో కూడా అనేక చోట్ల పూజ పునస్కారాలు ఏవో యజ్ఞాలతో ప్రారంభిస్తున్నారు అనమాట. అయితే ప్రాణ ప్రతిష్ఠ అయితే కంప్లీట్ అయింది. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కంప్లీట్ అయినటువంటి శుభ సందర్భంలో నెల్లూరులోని శబరి శ్రీరామ క్షేత్రం నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క పూజా విధానాలను కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇది ఇవాళ కార్యక్రమం. మరొక ప్రత్యేకమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకున్నాను. కీప్ వాచింగ్ సువర్ణ మీడియా. దిస్ ఇస్ RJV and వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్ సైనింగ్ ఆఫ్.